సంగారెడ్డి జిల్లా నాందేడ్ అఖోలా జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆందోళ్ మండలం మాసాన్పల్లి నేషనల్ హైవే బ్రిడ్జి కింద టిప్పర్ కారు ఢీకొన్నాయి. రాత్రి 1 గంట సమయంలో మెకానిక్ వర్క్ చేసే 6 యువకులు టీ తాగడం కోసం హోటల్కు వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో మాసాన్పల్లి బ్రిడ్జి కింద కారు ఆపి మూత్ర విసర్జన చేస్తుండగా వెనుక నుండి దూసుకొచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. కారు ఢీకొట్టిన టిప్పర్ వారిపై నుంచి దూసుకెళ్లింది. దీంతో 3 యువకులు అక్కడికక్కడే చనిపోగా మరో 3కి గాయాలయ్యాయి. మృతులు జోగిపేటకు చెందిన యువకులు వాజిద్, హాజీ, బూక్రాన్లుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ యాక్సిడెంట్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది, కారణం ఏమై ఉండొచ్చు? జిల్లా ఆందోళన మండలం మాసన్పల్లి హైవే ఉంది. హైవే మీద ఉదయం 4 గంటల ప్రాంతంలో సర్వీస్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీకొట్టడంతో ఆ కారులో ఉన్న 3 యువకులు అక్కడికక్కడే మరణించారు. మరో 2కి తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే అతివేగంగా వచ్చిన కారు లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఆ కారులో 5 మంది ప్రయాణం చేస్తున్నారు. 5 మందిలో 3 యువకులు, వీళ్ళు 3 కూడా జోగిపేట పట్టణానికి సంబంధించిన వాజిద్, మక్రమ్, హజీల్గా గుర్తించారు. మరో 2 వాళ్ళ మిత్రులు కూడా ఇదే జోగిపేట పట్టణానికి సంబంధించిన వాళ్ళిద్దరు పరిస్థితి విషమంగా ఉంది. వాళ్ళను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించే పరిస్థితి ఉంది. వాళ్ళ పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉంది. అయితే దీనికి ముఖ్యంగా ఉదయం 4 గంటల సమయంలో వేగంగా వచ్చిన కారు, అదేవిధంగా లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా అంచనా వేస్తున్నారు. ఈ సంఘటనలో 3 చనిపోవడం జరిగింది. 2 ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఉదయం 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. రైట్ వేణు.